హలో అండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంఠం కంగుమని మోగుతుంది లోపల నుంచి. తలుపు కొట్టబోయి ఆగిపోయాడు శ్రీహరి. లోపల నుంచి గడియ పెట్టినట్లు లేదు. తలుపు కొద్దిగా తీసే ఉంది. మధురమైన పాట చక్కటి గొంతులో వినబడుతుంటే వింటూ ఉండిపోయాడు. తనెప్పుడు తెలుగు పాత పాటలు వినడు. ఆ పాట తను ఎప్పుడు వినలేదు, కానీ చాలా బాగా అనిపించింది. సభ్యత కాదని తెలిసిన తలుపు నెట్టుకుని లోపలికి వెళ్ళాడు. ఇంకా బాగా విందామని. అక్కడ ఎవరూ కనబడలేదు. గతుక్కుమన్నాడు. ఏమన్నా అనుకుంటారేమోనని 4 అడుగులు వెనక్కి వేశాడు. పాట అయ్యాక హారతి గంట వినబడింది. కొన్ని నిమిషాలకు ఒక అమ్మాయి లోపల నుంచి బయటకు వచ్చింది. శ్రీహరిని చూడగానే గబుక్కున తత్తరపాటు కలిగింది. ఏ ఎవరు మీరు? అదేమిటి లోపలికి వచ్చేశారు అంటూ నత్తిగా అడిగింది. అయ్యో, అంత అందమైన అమ్మాయికి నత్తి ఏంటబ్బా అనుకున్నాడు కాసేపు. ఈ ఇల్లు ధర్మారావు గారిదేనండి? అవునండి. అమ్మా నాన్నలిద్దరూ ఇక్కడే గుడికి వెళ్ళారు. మీరెవరు? వీణ మ్రోగినట్లుంది స్వరం. అరే, నత్తి లేదన్నమాట. అయినా నా పిచ్చిగాని పాట అంత బాగా పాడింది. నత్తి అనుకున్నానేమిటి? మనసులోనే నెత్తి మీద ఒకటి, లెంప మీద ఒకటి కొట్టుకున్నాడు శ్రీహరి. అంత అందమైన అమ్మాయికి నత్తి ఉందని అనుకున్నందుకు. నా పేరు శ్రీహరి. మీ ఇంటి సంఖ్య 33 అండి? మా నాన్నగారు మీ నాన్నగారు చిన్ననాటి స్నేహితులటండి. నా పేరు అండి కాదండి, హరిప్రియ. ఓ, ఎంత మంచి పేరు. మనసులో ఏవో ఊహించుకునేస్తూ తేలిపోతున్నాడు శ్రీహరి. పేర్లు కూడా కలిశాయి. ఇంతకు మీకు కావలసిన ఇంటి సంఖ్య ఇది కాదండి, మాది 13. పక్క వీధిలో ఇంకొక ధర్మారావు గారు ఉన్నారు. వారు 33లో ఉంటారు. ఇక వెళ్ళండి అన్నట్లుగా చూస్తూ ఉంది. గాలి తీసిన తిత్తిలాగా అయిపోయింది. తుస్, ఇక తప్పదన్నట్లు వెనుతిరిగాడు. అయ్యో అనుకున్నాడు. అంత అందాన్ని వదిలిపెట్టి వెళుతున్నందుకు ఉసూరుమంది శ్రీహరికి. వీధి చివర్లో ఆపిన 4 చక్రాల వాహనం వైపు భారంగా అడుగులు వేస్తున్నాడు శ్రీహరి. ఇంతలో ఫోన్ మోగింది. ఏరా, వెళ్ళావా? కొనుక్కోగలిగావా? శ్రీహరి తండ్రి కంఠం పెద్దగా అరిచినట్లుగా వినబడింది. బహుశా ధ్వని తరంగాల అంతరాయం ఉన్నట్టుంది. శ్రీహరి ఏదో చెప్పబోయేటంతలో అటు నుంచి మాటలు ఆగిపోయాయి. పక్క వీధిలో ధర్మారావు గారి ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాడు. అక్కడ ఇంటి సంఖ్యను మళ్ళీ ఒకసారి చూసుకొని ద్వారం ముందు నిలబడి గంట బొమ్మ ఉన్న స్విచ్ మీద నొక్కాడు. లోపల నుంచి అరుచుకుంటూ ఒక ఆయన తలుపు తీశాడు. ఒరే సోంబేరి వెధవా, ఇంతసేపు ఎక్కడ ఊరేగుతున్నావు? తగలడు లోపలికి అంటూ వెనుతిరిగాడు విసురుగా. వచ్చిందెవరో కూడా చూడకుండా. శ్రీహరికి ఏం చేయాలో తోచలేదు. ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరులెవ్వరు అంటూ లోపల నుంచి కర్ణకఠోరంగా ఎవరో పాడుతున్నారు. ఇక లాభం లేదనుకొని ధర్మారావు గారి ఇల్లేనా అండి అని గట్టిగా అడిగాడు. నేను విజయ్ గారి అబ్బాయినండి. నా పేరు శ్రీహరి. మా నాన్నగారు మీ గురించి చెప్పి మిమ్మల్ని కలవమన్నారు. అప్పుడు ఆయన వెనక్కి చూశాడు. ఓ, నువ్వు విజయ్ కొడుకువా? మా అబ్బాయి వచ్చాడేమో అనుకొని ఏవేవో అన్నాను. ఏమనుకోకు బాబు. లుంగీలో ఉన్నాయన గబుక్కున లోపలికి వెళ్ళి చొక్కా తగిలించుకొని వచ్చాడు. లోపలికెళ్ళి ఏమి చెప్పాడో పాట ఆగిపోయింది. నా రాక గురించి మీకు ముందుగా సమాచారం ఇవ్వనందుకు మమ్మల్ని క్షమించండి. ఇక్కడ ఫోన్ సరిగ్గా పనిచేయకపోవడం వలన మా నాన్నగారు మీకు తెలియపరచలేకపోయారు. పక్క ఊర్లో మా స్నేహితుడి పెళ్లికి వచ్చాను. ఇంత దూరం వచ్చాను కదా అని మిమ్మల్ని కలిసి రమ్మన్నారు. చెప్తున్నది అబద్ధమైనా అతికినట్లు చెప్పానని అమ్మయ్య అనుకున్నాడు. ఆయన నమ్మినట్లే ఉన్నాడు. చాలా సంతోషం బాబు. మీ నాన్న నేను బాల్య స్నేహితులం. ఒకే బడిలో చదువుకున్నాం. అప్పుడప్పుడు ఉత్తరాలు రాసుకోవడమే గాని ఈ మధ్యకాలంలో కలుసుకోలేదు. అమ్మాయి శ్రావ్య, కాసిన్ని మంచినీళ్ళు తీసుకురా అరిచాడు లోపలికి వినపడేటట్లు. మంచినీళ్లతో పాటు ఏకంగా పలహారం పళ్ళెంతో వచ్చేసింది లోపల నుంచి ఒక అమ్మాయి. పళ్ళెం నిండా గవ్వలు, బూందీ లడ్డు, పూర్ణం బూరెలు, జంతికలు, లోటా నిండా మంచినీళ్లు తీసుకొచ్చి తనకి ఎదురుగా పెట్టింది. మా అమ్మాయి శ్రావ్య కళాశాల పట్టా తీసుకుంది. ఉపాధ్యాయ ప్రవేశ పరీక్ష కోసం చదువుకుంటుంది అంటూ అమ్మాయిని పరిచయం చేశాడు ఆయన. పేరుకే శ్రావ్య, గొంతులో మాత్రం శ్రావిత లేదు అనుకున్నాడు మనసులో శ్రీహరి. అంతకుముందు విన్న గొంతు అతని గుండెల్లో ఇంకా గిలిగింతలు పెడుతోంది. ఆ ముగ్ధ మనోహర రూపం కంటి ముందు కదలాడుతుంది. శ్రావ్యకి ఆమెకి ఎంతో వ్యత్యాసం కనబడింది. కాసేపు అలా ఊహల్లో తేలియాడాడు హరిప్రియని తలుచుకొని. ధర్మారావు గారు బాల్యంలోకి వెళ్ళి ఏవేవో చెప్తున్నాడు. శ్రీహరి చెవుల్లోకి ఏమీ ఎక్కట్లేదు. కొంచెం సేపటికి ఆయన వాక్ ప్రవాహానికి కాస్త అడ్డుకట్ట వేసి ఆగాడు.
పలహారం తీసుకోవడం లేదని చూసి శ్రీహరి మొహమాట పడుతున్నాడేమోనని పళ్ళాన్ని ముందుకు జరుపుతూ, పలహారం తీసుకో బాబు, మొహమాట పడవద్దు, దసరా పండగ పిండి వంటలు అంటూ పళ్ళాన్ని అతని చేతిలోకి ఇచ్చారు ధర్మారావు గారు. శ్రీహరికి బూందీ లడ్డు చూస్తే నోరూరింది. చాలా ఇష్టం. మొహమాట పడకుండా లడ్డు, బూరెలు, కొన్ని జంతికలు తిని మంచినీళ్ళు తాగాడు. కాసేపు ఆ మాట ఈ మాట అయ్యాక ఇక బయలుదేరుతానండి అంటూ లేచాడు. 4 చక్రాల వాహనం పెట్టిన చోటికి నడుచుకుంటూ వెళ్ళాడు. అంతలోనే చిన్న ఆలోచన వచ్చింది. వద్దులే అనుకుంటూ బయలుదేరాడు. కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఫోన్ మోగింది. తల్లి గొంతు వినబడింది. ఏమైందిరా హరి, వెళ్ళావా వాళ్ళ ఇంటికి? అమ్మా, ఇంకొక 4 గంటల్లో అక్కడ ఉంటాను, వచ్చి మాట్లాడుతానని ఫోన్ ఆపేశాడు. అసలు విషయం ఏమిటంటే శ్రీహరికి విదేశాల్లో ఉద్యోగం వచ్చింది. ఆ లోపల వివాహం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. పిల్లల పేరయ్య దగ్గర ఉన్న పట్టికలు చూసి అందులో నచ్చిన అమ్మాయిని చూసే కార్యక్రమం అనుకున్నారు. అయితే శ్రీహరి ఒక ఆంక్ష పెట్టాడు. పొలోమని అందరూ వెళ్లకుండా పెళ్లి చూపులకి తాను మాత్రమే వెళ్ళి అమ్మాయిని చూసి వస్తానని, నచ్చితే వాళ్లకు కబురు పంపి అప్పుడు అందరం వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పి వాళ్ళని ఒప్పించాడు. ఇదేమిట్రా, ఇదేం పద్ధతి? ముక్కు మొహం తెలియని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మాయిని చూస్తే ఏమైనా అనుకుంటారేమోరా అని తల్లి నసిగింది. మనందరం వెళ్ళి చూసి తీరా చూశాక నచ్చలేదని చెప్తే వాళ్ళని ఇబ్బంది పెట్టినట్లు కాదా? నేను చూసుకుంటాగా, ఎలా వెళ్ళాలో నాకు తెలుసులే. ఆ విధంగా చిరునామా పట్టుకుని అమ్మాయి వాళ్ళ ఇంటికి ఏదో ఒక వంక పెట్టుకుని వెళ్ళి అమ్మాయిని చూసి రావడం చేస్తున్నాడు. ఇంటికి వెళ్ళాక తాను చూసిన అమ్మాయిల గురించి చెప్పాడు. హరిప్రియ తనకు చాలా నచ్చిందని, వాళ్ళ గురించి వాకబు చేయమని తండ్రితో చెప్పాడు. చక్కటి కుటుంబం, చక్కటి పిల్ల అని ఆ ఊర్లో అందరూ వాళ్ళ గురించి చెప్పారు. పెళ్ళి ముడిపడటానికి సంబంధించి అన్నీ సరిపోయాయి. ఇక అడ్డేముంది? అన్నీ శ్రీహరి అనుకున్నట్లుగానే జరిగాయి. పెళ్లి చూపులు ఒక ఇంట్లో జరిగాయి. పండుగ పిండి వంటలు ఇంకొక ఇంట్లో తిన్నాడు. అందుకే కాబోలు కతికితే అతకదు అంటారు. ఏమో నిజమో కాదో, ఇష్టమైన లడ్డూని మించిన ఇష్టమైన అమ్మాయిని తన సొంతం చేసుకున్నాడు శ్రీహరి. ఒకానొక శుభముహూర్తాన శ్రీహరి పక్కన హరిప్రియ చేరింది. బూందీ లడ్డూని గోముగా శ్రీహరి నోటికి అందించింది.